హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టీడీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమంటారు, గెలికి తన్నించుకోవడం ఉంటారు కదా, ప్రతిసారి అదే రకంగా చేస్తూ ఉంటుంది. వాళ్ళు అడిగిన ప్రశ్న వేరు, వీళ్ళు ఇచ్చే ఆన్సర్ వేరు. గొడ్డలి పార్టీ వెన్నుపోటు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ ఎవరిదో అందరికీ తెలుసు, దేశమంతా తెలుసు. గొడ్డలి పార్టీ అని ఒకటే కామెంట్ చేయడం. దానికి తోడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చాలా సీనియర్, ఆయన పెద్ద మనిషి. అలాంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది. కొన్ని దిమ్మ తిరిగేటువంటి నిజాలు ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం. అది కూడా గోరంట్ల బుచ్చయ్య గారు వైసీపీ పార్టీ నాయకుల ముందు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరి గురించి, ఏబిఎన్ రాధాకృష్ణన్ అంట ప్రజా సమస్యలు వెలికి తీసుకున్నటువంటి క్రమంలో వైసీపీ పార్టీ టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి దాడులు చేసే అవకాశం ఉందని చెప్పి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నారు. కనీసం ఒక పెద్ద మనిషి కదా, ఆయన మాట్లాడిన మాటలేనో తెలీదా? మీ ఇంట్లో ఆడవాళ్ళని అట్లే ఊరికే ఉంటారా? వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి సంబంధించి మీ పెళ్ళాలు కాదు, మీ చెల్లెలుగా భావించి వేరే పెళ్ళిళ్ళు చేయండి అని చెప్పి మాట్లాడితే దాన్ని సపోర్ట్ చేస్తారా? దాన్ని అది తప్పు అని ఖండించినటువంటి వైసీపీ పార్టీని గోరంట్ల బుచ్చయ్య గారు నరకేస్తాం, మేము నరకాలం, మేము చేయగలము అని చెప్పి మాట్లాడుతూ మళ్ళీ మేము అలాంటివి చెయ్యము, మీదే గొడ్డలి పాట అంటే ఎవరిది గొడ్డలి పాటు, ఎవరిది ఏ పాట అనేది వైసీపీ పార్టీ మొత్తం చరిత్ర తవ్వి ఆయన మాట్లాడిన కొన్ని గంటల్లోనే మొత్తం తవ్వి బయట పెట్టింది. ఒక్కసారి చూపిస్తా చూడండి. ముందు ఆయన మాట్లాడండి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా. వార్నింగ్ అంట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? మీరు తప్పు చేసి కాదు, ప్రజా సమస్యలు వెలుగులో తీస్తున్నారు కనుక, చరిత్ర తగ్గి తీస్తున్నారు కనుక, అత్యారాజకీయాలకు ఆలవాలమైన జగన్మోహన్ రెడ్డి మీ మీద కూడా దాడి చేయించే ప్రమాదం ఉంది కనుక వార్నింగ్ ఇస్తున్నారు, జాగ్రత్తగా ఉండదు. ప్రమాదం ఉందట. పట్టాల రవిని హత్య చేయించి అజిత్ రెడ్డిని పట్టబోలు కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. పాడిన పాటే పాడతారు. చారిత్రకంగా హత్యారాజకీయాలకు పాల్పడిన రాజారెడ్డి నీ తండ్రి, నీ తాత పాత పాట వారసత్వం పుచ్చుకున్నావు. నీ అధికార దానం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత, ఆ కేసును మాఫీ చేయించుకోవడం నువ్వు పడుతున్న తక్కువ. అధికార దాహం కోసము వెన్నుపోటు పొడిచింది ఎవరు? మళ్ళీ అధికారంలోకి రావడం కోసం అలవిగాని హామీలు ఇచ్చి తిట్టిన వాళ్ళనే మళ్ళీ దగ్గరికి తీసుకొని మళ్ళీ పొత్తులు పెట్టుకొని ధర్మ పోరాటాలు, ధర్మ దీక్షలు అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే నల్ల దుస్తులు వేసుకొని మళ్ళీ వారితో పొత్తులు పెట్టుకున్నారు. ఇది అధికార దాహం కోసం చేసినట్టు కాదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అధికార దాహం కోసం ఇట్లాంటివి ఏమైనా చేశారా మీలాగా? ఈ రకంగా మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను తవ్వి బయట పెడితే దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఇట్లాంటి మొత్తం పాత పాటనే అక్కడ అది చేస్తారు, ఇక్కడ ఇది చేస్తారు అని పాడిందే పాత పాట ఒక 4-5 పట్టుకుంటారు అంతే. దాన్నే పదే చెప్తూ ఉంటారు. ఈ మావిగన్ని డైవర్ట్ చేయడం కోసం వచ్చే తిప్పలు చేయించడంలో ఆరితేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మీ మీద కూడా దాడులు చేయించే అవకాశం ఉంది అని జాగ్రత్త అని మాత్రమే వార్నింగ్ ఇస్తాం. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతాం. నరుకుతా అంటారు. ఏంట్రా నువ్వు ఎదగలాల, మీరు నరికేది మేమే నరకాలం, మాకు అధికారం ఉంది, మేము తలుచుకుంటే మేము నరికేయగలం, నరకం. మాకు ప్రజాస్వామ్యం నరకం ఉంది, శాంతియుతంగా ముందుకు సాగుతాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పిచ్చి ప్రేరేపణ పెడితే అంబటైనా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేదు. ఇది వీళ్ళ ఇంటెన్షన్. వీళ్ళ బాబు గారు, అయ్యన్న పాత్రుడు, ఇంకా వీళ్ళ పాటలో ఉన్న అనేక మంది ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం కదా. ఒక్కసారి వీళ్ళు చరిత్ర అంటున్నారు కదా, ఆ చరిత్ర ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టినటువంటి చరిత్ర. 2014 ఏప్రిల్ తెనాలిలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు మేడిశెట్టి కృష్ణకి సంబంధించి దాన్ని ఏమంటారు? మీరు చేసిన దారుణం కాదా అది? అదేవిధంగా 2014 సెప్టెంబర్ గుంటూరు చిన్నగార్లపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త గోవింద్ రెడ్డికి సంబంధించి ఏం చేశారు మీరు? ఇప్పుడు నరకతా అని అంటున్నారు కదా, ఆల్రెడీ చేస్తారు కదా ఇవన్నీ. తర్వాత 2014 అక్టోబర్ నందిగామలో వైఎస్ఆర్సీపీ నేత బొగ్గవరపు వాసుకు సంబంధించి, 2014 నవంబర్ 27 కర్నూలులో పలకనూరులో వైఎస్ఆర్సీపీ నేత ప్రభాకర్ నాయుడుకి సంబంధించి, 2014 డిసెంబర్న వైఎస్ఆర్సీపీ నేత అల్లం
హత్యకు సంబంధించి 2015లో కృష్ణపాడులో వైఎస్ఆర్సీపీ నేత కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డికి సంబంధించి 2015 ఏప్రిల్ 29న రాప్తంలో వైఎస్ఆర్సీపీ నేత ప్రసాద్ రెడ్డికి సంబంధించి ఎంఆర్ఓ కార్యాలయంలో అది 2015 కర్నూలు వైఎస్ఆర్సీపీ నేత అధ్యక్షుడు వసంతరావుకు సంబంధించి 2015 అక్టోబర్ 14న ఆళ్లగడ్డలో చింతకుంటలో వైఎస్ఆర్సీపీ నేత రాఘవరెడ్డికి సంబంధించి ఈ గుంటూరు పల్నాడు ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత కుమారుడు సాంబయ్య హత్యకు సంబంధించి పులివెందుల వెంపల్లి మండల అధ్యక్షుడు గజ్జల రామిరెడ్డి హత్యకు సంబంధించి ఆలగడ్డ నియోజకవర్గం గోవిందపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత ఇందూరు ప్రభాకర్ రెడ్డి ఆయన బావమరిది ఆయనకు హత్యకు సంబంధించి 2017 మే కర్నూలు పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెరుకుపాటి నారాయణ రెడ్డి సాంబశివుడు డ్రైవర్ ఎల్లప్ప ముగ్గురు ఏ రకంగా హతమార్చారో అందరికీ తెలుసు. అదేవిధంగా 2017 జూన్లో వెంపల్లి మండలం కుప్పలపల్లికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నేత బంక నాగభూషరెడ్డి దీనికి సంబంధించి 2017 ధర్మవరం మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు చిన్నారెడ్డి 2018 రాప్తాడు నియోజకవర్గం కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత గ్రామ నాయకుడు శివారెడ్డి 2018 సింహాద్రిపురం మండలం దిద్దికుంట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు రంగమేశ్వర రెడ్డికి సంబంధించి 2018 రాప్తాడు మండలం ఆత్మకూరు ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కేశవరెడ్డికి సంబంధించి 2024 తర్వాత మాంద సల్మాన్, కుర్బలింగయ్య, రషీద్, సత్తార్ గోపి, పెద్దరాయుడు, గాలి బ్రహ్మయ్య, సుధాకర్ రెడ్డి ఇలా అనేక మందికి సంబంధించినటువంటి వారిని మీరు చేసింది ఏంటయ్యా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది చెప్పుకుంటూ పోతే. మరి వీరందరినీ మీరు చేసినది ఏంటి? ఇప్పుడు వైసీపీని గొడ్డలి పార్టీ అంటున్నారు కదా, మరి అదే గొడ్డలితోనే మీరు వాళ్ళని దారుణంగా హతమార్చిన సంగతి తెలియదా? అందరికీ తెలుసు కదా. రషీద్ ఎపిసోడ్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రషీద్ ఎపిసోడ్ ఎంత పెద్ద ఎత్తున సంచలనం కలిగించిందో నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగా దానికి సంబంధించి జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీ అరాచకాలు ఏ రకంగా తెలియజేసినటువంటి ప్రయత్నం అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మీరు వచ్చి ఏదో డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి లేని దాని ఉంది అంటే ప్రజలు నమ్ముతారా? ఇవన్నీ మర్చిపోలేదు కదా. మీరు నరుకుతాం, మా చేయగలము, మా కార్యకర్తలు బయటికి రానియరు, అడుగు కూడా బయట పెట్టనియరంటే జగన్ గారు చెప్పారు, మీరు ఏదైతే నేర్పుతున్నారో, మీరు ఏ వృక్షమైతే వేస్తూ ఉన్నారో అవే ఫలాలు వస్తాయి. సో కాబట్టి భవిష్యత్తులో కూడా అదే మీరు చేయబట్టే ఆ పదం వస్తుంది కదా. మీరు మీ పాలన మీరు సరిగా చేస్తే ఇప్పుడు వైసీపీ నుంచి ఈ మాటలు ఎందుకు వస్తాయి? చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మీరు అలవాటు కొత్త సాంప్రదాయం తీసుకొచ్చినారని చెప్పి అనేక సందర్భాలు చెప్పారు. చట్టాన్ని అనుసరించి తప్పు చేస్తే శిక్షించండి. కొంచెం ఉందా మనకి అసలు? జాతీయ పార్టీ అంటున్నారు, సీనియర్లు అంటున్నారు, చక్రాలు తిప్పుతామంటున్నారు. మరి మీ అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా పెట్టాల్సిన పోస్టులైనవి. వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వండి. అంతేగాని అవసరం లేని విషయాలను మీరు పోస్టులు పెడితే ఇటువైపు నుంచి కౌంటర్ ఇవ్వక తప్పదు కదా. సో అప్పుడు ఏమవుతుంది? మీ చరిత్ర బయటకు వస్తుంది. ఈ రకంగా ఇప్పుడు బయటకు వచ్చింది. వేమూరి రాధాకృష్ణ జాగ్రత్తగా ఉండాలంట, వార్నింగ్ ఇస్తున్నారంట, ఆయనకు మంచి ఉండమని, ప్రజా సమస్యలు వెలికి తీస్తున్నారని. ఎక్కడ తీశారండి ప్రజా సమస్యలు? ఎక్కడ వెలికి తీస్తున్నారు? ఇవా జగన్మోహన్ రెడ్డి కుటుంబము, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి గొడవ పెట్టి దాని గురించి వాళ్ళ బతుకును బజారుకి ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని దాంతో రాజకీయం చేస్తూ ఉన్నారు. దాంతో మీకు కావాల్సింది డైవర్ట్ చేసుకుంటున్నారు. కానీ ప్రజలకు సంబంధించి పలానా సమస్య ఇక్కడ పరిష్కారం జరిగింది, ఇందులో వార్త రావడం వల్ల అనేది ఒకటి చూపేయండి. ఆంధ్రజ్యోతిలో వేమూరి రాధాకృష్ణ గారు కొత్త పలుకుల్లో కానీ, వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ డిబేట్లో కానీ ఇది చేయడం వల్ల పరిష్కారం జరిగిందని చెప్పగలరా? ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదని చెప్పి ఆయన ప్రశ్నించగలరు వేమూరి రాధాకృష్ణ? నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన ఇవ్వకుండా ఉన్నారు. మరి దాని గురించి ఎప్పుడైనా రాశారా? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రజలు మోసపోయారు కాబట్టి. ఆడబిడ్డ నీదని చెప్పి ఆడబిడ్డలకు మోసం చేస్తారు. నడి రోడ్డు మీద ఆడబిడ్డకి అన్యాయం జరిగితే నడి రోడ్డు మీద కొడితే కూడా అడిగే దిక్కు లేదు. మళ్ళీ ఆ పార్టీ లీడర్ మీ పార్టీలో అట్లా కంటిన్యూ చేస్తూ ఉన్నారు, యాక్షన్ తీసుకోలేదు. మీ పార్టీలో తప్పులు పెట్టుకొని మీ లీడర్లు తప్పు చేస్తూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి, తప్పుడు రాతలు రాసినటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి, మళ్ళీ మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రెచ్చగొడుతూ మళ్ళీ యువతల వాళ్ళని ఆ పార్టీ ఈ పార్టీలని ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతాలు మార్చుకుని ఫస్ట్ మార్చుకోకపోతే ఇట్లనే ఉంటుంది. నిజాలన్నీ బయటకు వస్తుంటాయి.